ట్రేడింగ్‌లో మనం ప్రైస్‌కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాల్యూమ్‌కి ఇవ్వం. బట్ కానీ మనం వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటే మన ట్రేడ్ అనేది ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. సో, జనరల్‌గా ప్రైస్ అనేది మనకు అప్ ట్రెండ్‌లో ఉంది అనంటే ఫస్ట్ మనం వాల్యూమ్ చెక్ చేయాలి. ఒకవేళ వాల్యూమ్ బార్స్ కూడా పెరుగుతున్నట్టు ఉంటే గనక మనకది స్ట్రాంగ్ బులిష్ ట్రెండ్‌లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా న్యూ ట్రేడర్స్ యాడ్ అవుతున్నారు అండ్ న్యూ బయర్స్ కూడా యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి అది మనకు ఒక స్ట్రాంగ్ బులిష్ ట్రెండ్ కింద తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ ప్రైస్ పెరుగుతుంది. బట్ కానీ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఈ వాల్యూమ్ బార్స్ అనేది కొంచెం తగ్గుతున్నట్టయితే పెరుగుతున్న బుల్లిష్ ట్రెండ్‌లో మనకి ట్రేడర్స్‌కి ఇంట్రెస్ట్ లేనట్టు. సో, అందుకనే మెల్లిగా వాళ్ళ పొజిషన్ ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి అది మనం మోడరేట్ బులిష్ అనుకోవచ్చు. సో, మోస్ట్‌లీ ప్రైస్ అనేది ఆ టైంలో రేంజ్ బౌండ్ ఉంటది. లేకపోతే రివర్సల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది సమ్‌టైమ్స్. బట్ ఇలాంటి సినారియోలో మనం బై ట్రేడ్ అనేది అవాయిడ్ చేయడం బెటరు. అలాగే ఒకవేళ మనకి ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంది. బట్ కానీ వాల్యూమ్ బార్స్ అనేవి పెరుగుతున్నాయి అనంటే మార్కెట్‌లోకి ఇంకా కొత్త సెల్లర్స్ యాడ్ అవుతున్నట్టు. సో, అదేంటంటే మనం ఒక స్ట్రాంగ్ నెగెటివ్ ట్రెండ్ కింద చూడొచ్చు మనం. స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్ కింద. సో, అదే రకంగా మనకి మార్కెట్‌లో ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్‌లోకి వస్తుంది. అండ్ అలాగే మనకి వాల్యూమ్ బార్స్ కూడా తగ్గుతున్నాయి. సో, జనాలకు కూడా మనకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఎవరైతే సెల్ చేశారో పొజిషన్‌ని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది కాబట్టి ప్రైస్ ఏంటంటే ఏ టైంలో అన్నా అయితే రేంజ్ బౌండ్ అవ్వచ్చు, లేదంటే ట్రెండ్ చేంజ్ అన్న అవ్వచ్చు. సో, ఈ సినారియోలో ప్రైస్ మనకి డౌన్ అవుతుంది. వాల్యూమ్ బార్స్ కూడా డౌన్ అవుతున్నాయంటే మనం మోడరేట్‌గా అనుకోవచ్చు బేరిష్‌నెస్ అనేది. సో, ఈ విధంగా మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఒకసారి వాల్యూమ్ బార్స్‌ని కూడా చూస్తే గనక మనం తీసుకున్న ట్రేడ్ అనేది డబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది.